అంటుంటాం. తన్మయమైపోయామండి అంటుంటాం. ఏమయ్యావు? తన్మయం. తత్ మయం తన్మయం. మయం అంటే ఏమిటి? అందులో ఐక్యమైపోవడం, లీనమైపోవడం. లీనమయ్యారంటే మనం లేవు, అదే ఉంది. కనుక శుభాన్ని కలిగించడమే కాదు, శుభంతో ఐక్యాన్ని కలిగిస్తాడు. ఇక్కడ ఐక్యం అవడమే పారమార్థిక సుఖం. శుభాలను అనుభవిస్తున్నామంటే శుభం ఉంది, ఇచ్చేవాడు కూడా ఉన్నాడు, అనుభవిస్తున్నవాడు కూడా ఉన్నాడు. మూడున్నాయి. త్రిపుటి ఉంది. త్రిపుటి లేదు. ఇంకా నువ్వు తన్మయుడు అయిపోయావు. ఆ మయత్వం అనే కైవల్యాన్ని కూడా ఇస్తాడు కనుక మయస్కరాయ అనే మాటగా అర్థమని చెప్పుకోవాలి పారమార్థిక సుఖాన్ని. మొదట మాత్రమే మహిళ చెప్పాడు, శంభవేచ మయోభవేచ. అక్కడ మాత్రమే మయోభవేచ మయస్కరాయచ 2 చోట్ల వచ్చింది. నమశివాయ తర్వాత మన మయా లేదు చూడండి. ఇందాక చెప్పిన మయం పోయి అదే మిగిలిపోయింది, పూర్తిగా ఏకమైపోయింది. ఇక్కడ నది సముద్రంలో చేరేక సముద్రమే మిగిలినట్లు పరమాత్మతో ఐక్యమయ్యకు నువ్వు పరమాత్మ అయిపోయావు. అది నమశివాయ అక్కడ ఆపాడు. ఇది పంచాక్షరి ఆవిష్కరించిన విధానం. ఈ పంచాక్షరిని ఉపదేశించిన వాడెవరు? మరో ప్రశ్న. పంచాక్షరి మంత్రం జపించేవాళ్ళు చాలా మంది ఉండవచ్చు. పంచాక్షరి మంత్రానికి ఋషి వామదేవ ఋషి అంటారు. ఇక్కడ రుద్ర నమక మంత్రం రాసి మొత్తానికి ఋషి వామదేవుడు. అంటే ఇటు మొత్తం రుద్రనమకానికి వామదేవుడు ఋషి, పంచాక్షరికి ఋషి. అంటే రెండింటికి ద్రష్ట ఒకడే అని చెప్పబడుతున్నది. ఇక్కడ రుద్రం యొక్క సారం పంచాక్షరి. అంతరిక్షమునందు 11 రుద్రకళలు, అధియజ్ఞముగా 11, ఆది భౌతికంగా 11, ఆధ్యాత్మికంగా 11. అదేవిధంగా విశేషించి మరొక 5వ తత్వం కూడా మొత్తం 57 రుద్రులు చెప్పుకున్నాం, గుర్తుంది కదా. ఆధ్యాత్మికంగా అధియజ్ఞంగా ఈ 3 చెప్పుకుంటూ ఇంకోటి. అదేవిధంగా ప్రాణములుగా 11 వివరించిన 11 రుద్రులు 5 స్థానాల్లో ఉన్నారు. వీళ్ళు 55 రుద్రులు. ఈ 55 రుద్రుల శక్తి అంతా ఒక్కచోట ఉంటుంది, ఆదిత్య మండలంలో ఉంటుంది. ఇంకోటి రుద్ర హృదయంలో ఉంది, అంటే రుద్ర నమకంలో ఉందన్నాం. కనుక మొత్తం 55లో 11, ఒక్కొక్క దాని నుంచి 11 ఉన్నాం కదా. 11 నుంచి సారం తీయండి. 55లో ఒక్కొక్క 11 నుంచి సారం తీస్తే 5. ఆ 5 సారంగా వచ్చింది నమశివాయ. కనుక 55 రుద్ర కళల సారం పంచాక్షరి. అందుకే ఇది శివునికి నమస్కారం అని కేవల అర్థంతో సరిపోదు, ఒక్కొక్క అక్షరానికి ఒక శక్తి ఉంది. అది తెలుసు కనుకనే తస్మై నకారాయ నమశివాయ, తస్మై మకారాయ నమశివాయ అని ప్రత్యేకించి చెప్తున్నాం. అలాగే మహన్యాసం చేసేటప్పుడు పంచాంగ రుద్ర ధ్యానం ఉన్నది. పంచాంగములు అంటే 5 అంగములుగా విభాగం చేసి నం పూర్వముఖాయ అంటున్నాం. అంటే ఒక్కొక్క అక్షరం తీసుకొని ఆ అక్షరం శివుని ఏ ముఖం నుంచి వచ్చిందో ఆ ముఖానికి నమస్కారం చేసుకుంటున్నాం. ఆ ముఖములన్నీ 5: సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. వీళ్ళు 5గురిని పంచరుద్రులు అంటారు, పంచబ్రహ్మలు అని కూడా అంటారు. అంటే బ్రహ్మదేవుడిని అనుగ్రహించిన వాళ్ళు 5గురు. ఈ 5గురు అనుగ్రహం వల్ల బ్రహ్మకు సృష్టి చేసే శక్తి వచ్చింది. అందుకే బ్రహ్మకు కూడా బ్రహ్మ గనక వీరిని పంచబ్రహ్మలు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ పంచబ్రహ్మల యొక్క న్యాసంతో పంచబ్రహ్మల ఆరాధనతోనే శివారాధన జరుగుతుంది. ప్రతి వారికి ఆ మంత్ర రాశి విషయం చాలా మందికి తెలుసు. కొందరు చదవగలరు, కొందరు విని అలవాటు ఉంది. సజ్జో జాతం ప్రపజ్జామి సజ్జో జాతాయ వై నమో నమః అదొక ముఖం. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః 2వ ముఖం. అలా అఘోరేభ్యో దఘోరేభ్యో చెప్పుకుంటున్నాం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి మరొక ముఖం. ఈశాన సర్వ విజ్ఞానం. ఈ 5 ఒక్క అర్థం చేసుకుంటే మొత్తం ప్రపంచం అర్థం చేసుకుంటే నిన్ను నువ్వు అర్థం చేసుకున్నట్టు.